మనిద్దరికంటే వాడే ఎక్కువ నరకం అనుభవించాడు. ఆ ఫ్రస్ట్రేషన్ బయటికి రావాలి. వాడి మనసుకి కాస్త ప్రశాంతత కావాలి. నువ్వెళ్ళి మాట్లాడు. వెళ్ళు. ఏమండి, ఏమండి మిమ్మల్నేనండి. ఏంటండి మీరు నాతో మాట్లాడరా? ఎందుకొచ్చావు చంద్రిక? అదేంటండి అలా అంటారు? నాకేం చెప్పాలో తెలియట్లేదు. వెళ్ళిపో చంద్రిక. నాకిప్పుడు ఎవరితో మాట్లాడాలని లేదు. ప్లీజ్ నన్ను దయచేసి ఒంటరిగా వదిలే. ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి. నేను ఏదైనా తట్టుకుంటాను, కానీ మీరు నన్ను దూరం చేస్తే మాత్రం తట్టుకోలేనండి. నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి ప్లీజ్. ఏమన్నావు చంద్రిక? నువ్వేదైనా భరిస్తావు గానీ నేను నిన్ను దూరం చేస్తే తట్టుకోలేవా? మరి నువ్వు నన్ను దూరం చేస్తే నేను ఎలా తట్టుకోగలను అనుకున్నావు? నేను ఎన్నిసార్లు చెప్పాను, చంద్రిక నువ్వే నా జీవితం, నువ్వు కనుక లేకపోతే నాకు జీవితమే శూన్యం. దయచేసి నువ్వు నాకు దూరం కావద్దు, అనవసరంగా నాకు రుద్రానికి పెళ్లి చెయ్యాలని చూడొద్దు అని ఎన్నిసార్లు చెప్పుంటాను. కానీ నువ్వేం చేసావు చంద్రిక? ఐఎమ్ సారీ అండి, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. అసలు ఇదంతా ఆ రుద్రాణి ఆడిన నాటకమని నేను అసలు గుర్తించలేకపోయానండి. రుద్రాణి ఎలాంటి మనిషో మనకు తెలుసు. తను అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉంది. తనలో ఎలాంటి మార్పు లేదు. కానీ మార్పు నీలో వచ్చింది చంద్రిక. ఒకవేళ నిజంగానే నువ్వు చెప్పినట్టుగా నీ క్యాన్సర్ ఉందనుకో, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? మనం ఒకరి కోసం ఒకరం బ్రతుకుతున్నావు అన్న విషయం నీకు తెలుసు కదా. నువ్వు లేకపోతే నా పరిస్థితి ఎలా ఉంటుందో నీకు కూడా తెలుసు. అంతా తెలిసి కూడా నాకు దూరం అయిపోవాలనుకున్నావే, ఇది అసలు న్యాయమా చెప్పు? అలా కాదండి, నేను నవ్వుతూ ఉంటే మీరు భరించగలరేమో, కానీ మీ కళ్ళ ముందే నేను చనిపోతూ ఉంటే మీరు తట్టుకోలేరు. మీరు కూడా దూరం అయిపోతే పాప పరిస్థితి ఏమైపోతుందో అన్న భయంతో ఇలా చేశానే తప్ప మీ మీద ప్రేమ లేక కాదండి. సరే చంద్రిక, నువ్వన్నదే నిజం అనుకుందాం. ఒకవేళ అదే క్యాన్సర్ నీకు కాకుండా నాకొచ్చుంటే? ఏమండి అలా అనకండి. ఎందుకు భయపడుతున్నావు? నిజంగా ఒకవేళ నాకు అలాంటి క్యాన్సరే వస్తే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? నా ప్రాణం పోయినా అలాంటి పని చేయను. మరి నన్ను మాత్రం వదిలేసి నువ్వు దూరంగా ఎలా వెళ్ళిపోదాం అనుకున్నావు చంద్రిక? నువ్వు మనిషివి దూరం అయినా నా మనసు నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుందని నీకింకెంతలా చెప్పాలి చంద్రిక? నా మనసు ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అది నీకు తెలీదా చంద్రిక? నాకు తెలుసండి మీ గురించి, కానీ ఆ క్షణంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు క్యాన్సర్ ఉంది అన్న విషయం కంటే ఆ నిజం తెలిస్తే మీరు ఏమైపోతారో అన్న భయమే నాకు కలిగిందండి. అందుకే అత్తయ్య గారితో కూడా చెప్పకుండా నా అంతటి నేను సొంత నిర్ణయం తీసుకున్నాను. కానీ దానివల్ల మీరు ఎంత స్ట్రగుల్ అయ్యారో నేను కళ్ళారా చూశానండి. ఏం చేయమంటావు చంద్రిక? నువ్వే నా బలం, నువ్వే నా బలహీనత అయిపోయింది.
నేను రుద్రాణిని పెళ్లి చేసుకోనని ఎంత చెప్పినా నా మాటే నువ్వు వినలేదు. ఆఖరికి నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. మీరు తాళి కడతారా లేక నా ప్రాణం తీసుకోవాలని నన్ను బ్లాక్మెయిల్ చేశావు. ఆ క్షణం నిన్ను ఒప్పించడానికి నా మనసు నేను చంపుకున్నాను. నువ్వు రుద్రాణితో నా పెళ్లి చేయాలనుకున్నావనే బాధ కంటే నీకు క్యాన్సర్ అని తెలిసిన తర్వాత నాకు శాశ్వతంగా దూరం అయిపోవాలని ఆలోచించావు చూడు, అది నేను భరించలేను చంద్రిక. నువ్వు నా ప్రాణం అనుకున్నాను. నువ్వు లేకపోతే నా జీవితం లేదు అని ఎన్నోసార్లు చెప్పాను. అయినా సరే నాకు దూరం అయిపోవాలి అనుకున్నావు. ఒక్క క్షణమైనా నువ్వు నా గురించి ఆలోచించుంటే అసలు ఇలాంటి నిర్ణయం తీసుకునేదానివి కాదు. అందుకే నీ మీద నాకు చాలా కోపంగా ఉంది చంద్రిక. ఐఎమ్ సారీ అండి, ప్లీజ్ నన్ను క్షమించండి. ఇక జన్మలో నేను మీకు దూరం కానండి. ఇంకెప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి, ప్లీజ్ నన్ను క్షమించండి. నన్ను క్షమించండి ప్లీజ్. ఇంకెప్పుడు మన జీవితంలో మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు చంద్రిక. మనిద్దరం కలిసే బ్రతుకుదాం, చావులో కూడా కలిసే ఉందాం. కోసం జీవించా చిలక, నా ప్రాణం నీవేనే మణితునక. కౌశిక్ ని చంపింది కూడా ఈ వీరభద్రవే. కేవలం లక్ష్మి గారి ఆస్తికి ఆశపడి కౌశిక్ ని చంపేశాడు. ఆ తర్వాత పథకం ప్రకారం లక్ష్మి గారిని కూడా ఆయనే స్వయంగా కత్తితో పొడిచి చంపాడు.